గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వైజాగ్ సిటీలో మనం స్టార్ట్ చేసాము. పాత కేసులు, అన్సాల్వ్డ్ కేసులు, అన్డిటెక్టెడ్ కేసులు డిటెక్ట్ చేయడం. ఇంతకుముందు మనకు తెలుసు కంచర్పాలెంలో ఒక కేసు 4-5 years నుండి అన్సాల్వ్డ్ కేసు మనం డిటెక్ట్ చేసాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 years నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21st December 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 years నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. కేస్ డీటెయిల్స్కి వెళ్తే 21st December 2021 పల్లా గీత 45 సంవత్సరాలు మాడనిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి మిస్ అయిపోయారండి. అమ్మాయి అబోతు సునీత January 2022 అంటే కొన్ని రోజులు వెతికి తర్వాత దొరకపోతే ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి పోలీస్ స్టేషన్లో మహారాణిపేట. అది October 2022లో ఈ కేసులో ఎటువంటి క్లూస్ లేవని అది అన్డిటెక్టెడ్ కింద రెఫర్ చేయడం జరిగింది. సో ఈ టీమ్కి మనం ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పిన తర్వాత ఈ టీం మల్టిపుల్ చాలామంది విట్నెసెస్ని ఎగ్జామ్ చేశారండి. చాలా లొకేషన్స్ విజిట్ చేసి అంత టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసి చూస్తే విషయం తెలిసింది. ఏమని, ఈ మిసెస్ గీత, ఈ చనిపోయిన లేడీ, ఈమె మాడనిపేటలో మెలోడీ థియేటర్ దగ్గర ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు గీతా గారికి తల్లిదండ్రుల నుండి వచ్చింది. సో హస్బెండ్తో డిస్ప్యూట్ ఉంది, పిల్లలతో డిస్ప్యూట్ ఉంటే ఆమె సెపరేట్గా ఉంటున్నారండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నారండి. ఆ ఇల్లు కట్టినప్పుడు దివాకర్ గారితో పరిచయం అయింది. ఆ బిల్డర్తో కొన్ని ఇష్యూస్ ఉంటే దివాకర్ హెల్ప్ చేశారండి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి. అలా దివాకర్ చాలా క్లోజ్ అయిపోయారు. సో గీత ఏమన్నారంటే, సరే మా హౌస్లోనే ఒక రూమ్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ మీరు పెట్టండి, మేము అలౌ చేస్తాం. ఇంకా స్లోగా ఇంకా క్లోజ్నెస్ పెరిగింది. ఇప్పుడు దివాకర్ చెప్పినట్టు గీత చాలామందికి చాలా అప్పు కూడా ఇచ్చారండి. తర్వాత గీత ప్రెషరైజ్ చేశారండి, నన్ను పెళ్ళి చేయాలి. దివాకర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అందుకే గీత దివాకర్ గారి ఇంటికి వెళ్ళారండి, బుచ్చిరాజుపాలెం. అక్కడికి పోయి కూడా పెళ్ళి చేయాలని ఇన్సిస్ట్ చేస్తే కూడా అతను ఒప్పుకోవట్లేదు. సో ఫైనల్గా 28 November 2021 ఫస్ట్ ఆ ఇంటికి విజిట్ చేశారండి. పబ్లిక్లీ చెప్పారు, మీ స్టాఫ్ ముందర నన్ను మ్యారేజ్ చేయాలి. తర్వాత ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు దివాకర్ ఇంటి వదిలేసి వేరే చోట వెళ్ళిపోయారు. స్టాఫ్తో కలిసి ఒక కార్లో వెళ్ళిపోయారు, హౌస్ లాక్ చేయకుండా.
మళ్ళీ ఈమె ఆయన ఇంటికి వెళ్ళాడు, అదే 2 వీలర్ ఎక్కి మళ్ళీ మ్యారేజ్ అడిగారు. అప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అప్పుడు దివాకర్ మళ్ళీ నిరాకరిస్తే గీత మళ్ళీ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే అప్పుడు దివాకర్ గోడ తల పట్టుకొని గోడ మీద స్మాష్ చేస్తే ఇలా చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఆమె చనిపోయారు. తర్వాత ఈ దివాకర్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ ఇంకొకరు వరప్రసాద్ ఉన్నారు హైదరాబాద్లో, అతన్ని పిలిపించి ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీ బెడ్షీట్లో ర్యాప్ చేసి అది దివాకర్ గారి ఫోర్డ్ ఐకాన్ కార్డ్ AP09BS4854 అందులో పెట్టేసి తర్వాత మధ్యరాత్రి అది ఈస్ట్ గోదావరి జిల్లా ఏరావరం దగ్గర ఒక కెనాల్లో పాడేశారండి. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా రోజులు వైజాగ్కి వరకు రాలేదు. తర్వాత అందరికీ ఏం చెప్పారు, అమ్మాయి కూడా అడిగారు, మా అమ్మాయి కనపడడం లేదు. అయితే గీత తాలూకా అందరికీ ఏం చెప్పారంటే నాతో కలిసిన తర్వాత గీత తిరుపతి వెళ్ళిపోయారండి ఫ్రెండ్స్తో కలిసి. తర్వాత ఈ దివాకర్ గీత గారి మొబైల్ ఫోన్ కూడా ఆఫ్ చేసేసారు. తర్వాత చెన్నై దగ్గర ఒకసారి స్విచ్ ఆన్ చేసి తర్వాత అక్కడే కెనల్లో పాడేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ 2 వీలర్ కూడా అమ్మాయికి రిటర్న్ చేశారు, గీత గారి అమ్మాయికి రిటర్న్ చేశారండి. సో అది మేము హెల్ప్ చేస్తాం, అది మాకు ఇంకా ఏం తెలియదు అని లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి నటిస్తున్నారు. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దివాకర్ని పట్టుకున్నారు. ఆ ఫోర్డ్ ఐకాన్ కార్డ్ అది డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేశారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. బాడీ మాత్రం ఇంతవరకు దొరకలేదు, ఎందుకంటే డిసెంబర్ 2021 అప్పుడు ఆ కెనాల్లో పడేశారు. సో మేము బాడీ గురించి ఇప్పుడు కూడా వెతుకుతున్నాం. అండ్ ఇంకా ఫర్దర్ క్లూజ్ ఎవరెవరు చూశారు, ఎవరెవరు సాక్షులు ఉన్నారు వాళ్ళను కూడా విచారిస్తున్నాం. సో నేను ఈ షేక్ హుసేన్ అండ్ దెన్ పి చంద్రశేఖర్ ఏఎస్ఐ ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రశ్నకి జవాబు చెప్తాము. ఇప్పుడు అనుకోండి 21 డిసెంబర్ ఇది మనకు దగ్గరికి వచ్చింది 22 జనవరి. మారాణిపేట ఇన్స్పెక్టర్ ఆయన అప్పుడు ఎవరో ఉన్నారని మాకు తెలియదు, కనుక్కుంటే తెలుస్తుంది. సో అతనికి ఒక మిస్సింగ్ కేసు వచ్చింది. ఆ మిస్సింగ్ కేసు అంటే చాలామంది సీరియస్గా తీసుకోరండి. మర్డర్ కేసు అయితే కొంచెం సీరియస్గా తీసుకుంటారండి, కానీ మిస్సింగ్ కేసు సీరియస్గా తీసుకోరు. నేను అనుకుంటా మిస్సింగ్ కేసు కాబట్టి సీరియస్గా తీసుకోలేదు. అండ్ అమ్మగారితో ఈ పిల్లల్లో రిలేషన్షిప్ బాగాలేదు, అందుకే రిలేటివ్స్ కూడా సరిగ్గా ఫాలో అప్ చేయలేదు. పోలీస్కి ఆల్రెడీ చాలా కేసులు ఉంటాయి కాబట్టి ఇంకొక మిస్సింగ్ కేసు కదా పర్వాలేదు, కొన్ని రోజులు పెడతాం, తర్వాత యుఎన్ కింద రెఫర్ చేస్తాం, ఇలాగే చాలా మిస్సింగ్ కేసెస్ మనం డిటెక్ట్ చేయలేకపోతున్నాం కదా అని ఆలోచించి ఉంటారని నేను ఆలోచిస్తున్నా. ఈసారి ఏం జరిగిందంటే ఈసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది దట్ ఒక లేడీ, ఆమెతో నేను డీటెయిల్స్గా అడిగాను. ఆ అమ్మాయి ఏమన్నారంటే నా అమ్మకి హెవీ ప్రాపర్టీస్ వచ్చినాయి, చాలా విలువైన ప్రాపర్టీస్ వచ్చినాయి. అప్పుడే నాకు అనిపించింది ఒక లేడీ సింగిల్గా ఉంటున్నారండి, విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి, హస్బెండ్తో సంబంధం బాగాలేదు, మంచి సంబంధాలు లేవు, పిల్లలతో మంచి సంబంధాలు లేవు. ఇటువంటి లేడీని ప్రాపర్టీ కోసం ఎవరైనా చంపొచ్చు అని నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానంతోనే నేను ఆ ఇన్స్పెక్టర్ గారిని పిలిపించి అన్ని విధంగా విచారించమని చెప్పాము. మామూలుగా ఒక కేసుకి విచారించడానికి బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్, టెక్నికల్ టీమ్ ఇవ్వడం జరగదు. మిస్సింగ్ పర్సన్ కేసు అయితే చాలా రేర్ కేసెస్లో జరుగుతాయి. కానీ ఈ కేసులో మనకు తెలుసు ఆల్రెడీ దివాకర్ అనే సస్పెక్ట్, కానీ అప్పుడు ఎవరు డీప్గా ప్రోబ్ చేయలేదు. ఇప్పుడు డీప్గా ప్రోబ్ చేస్తే మనకు 1 by 1 క్లూజ్ వచ్చాయి.
ఆ విధంగా ఈ కేసు అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను, పోలీస్ సరిగ్గా ప్రయత్నం చేస్తే చాలా వరకు కేసు మనం డిటెక్ట్ చేయగలుగుతాం. ఈ లాస్ట్ కంచర్పాలెం కేస్ అండ్ ఈ మహారాణిపేట్ కేసు ఈ రెండు డిటెక్ట్ చేసి మనం అదే ప్రూవ్ చేస్తున్నాం దట్ మన దగ్గర కేపబిలిటీ ఉంది, స్కిల్ ఉంది. మనం నిజంగా ప్రయత్నం చేస్తే, సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యం. అదే నేను అనుకుంటున్నా అక్టోబర్లో అన్డిటెక్టెడ్ అని రెఫర్ చేశారు కాబట్టి ఒకవేళ ఫ్యామిలీ నుండి కంటిన్యూస్ ప్రెషర్ ఉంటే మామూలుగా యుఎన్ చేయరు అంత ఆర్లీగా. ఇది లాస్ట్ 8 monthsలో జనవరిలో కంప్లైంట్ వచ్చింది, 8 monthsలో యుఎన్ చేశారు. మీరు చూడండి, మేము చాలా మిస్సింగ్ పర్సన్ కేసెస్ 1 year 2 year వరకు మనం ఓపెన్ చేసి పెట్టున్నాం. కాబట్టి ఈ కేసు 8 monthsలో ఎందుకు యుఎన్ కింద డిటెక్ట్ చేశారు? బహుశా అమ్మాయి పిల్లల తరపున, ఫ్యామిలీ తరపున ఫర్దర్ వాళ్ళు పట్టించుకోలేదని నేను అనుకుంటున్నా. ఎంతమంది పిల్లలు సార్? 2020 డిసెంబర్లో మిస్ అయిన గీత 2022లోనే ఎవరు సార్ ఈ కంప్లైంట్ ఇచ్చారు? 2021 1 month తర్వాత అమ్మాయి గీతా గారి అమ్మాయి సునీత అమ్మాయి కూతురు, సొంత అమ్మాయి 1 month వరకు వెతికి తర్వాత 1 month తర్వాత కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మాయి కూడా మ్యారీడ్ అనుకుంటా, ఉన్నారు. ఇద్దరు కలిసి నా దగ్గరికి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు